ఇది గుజరాల్ కలపాలా పురుషం మహాంతం రూపాన్ని విచిత్య ధీరః అందరికీ నమస్కారం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఉదయం ఏఐఐబి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వారి సహకారంతో ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ 100 కోట్ల పైగా మరి ఖర్చు చేసి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన సాయి బాలాజీ టౌన్షిప్లో చేయడం జరిగింది. మరి ఎర్రగాలువ జలాశయం నుంచి డైరెక్ట్గా వాటర్ని మరి 5 మెయిన్ సెంటర్స్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఆ ట్యాంక్స్ నుంచి మరి డ్రింకింగ్ వాటర్ సప్లై హౌస్ హోల్డ్కి ఇవ్వడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మరి టోటల్గా 80 కిలోమీటర్స్లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సప్లైని మరి చేసే విధంగా మరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతారు. అలాగే ఒక 60 కోట్లతోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ముందుగా స్టార్ట్ చేసి మరి దాని నుంచి ప్యూరిఫై చేసి వాటర్ని హౌస్ హోల్డ్కి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వడానికి ఒక ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. 2019లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే మరి ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయకపోవడం వల్ల మరి యొక్క ప్రాజెక్ట్ని బ్యాక్ బర్నర్లో పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అట్లాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ యొక్క ఏఐఐబి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మరి చింతలపూడి నగర పంచాయతీకి అమృత్ 2.0 కింద ఇంటింటికి త్రాగునీరు కూడా అది ఒక వారంలో అది కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో దీనివల్ల నగర పంచాయతీకి అలాగే మున్సిపాలిటీలో ఉన్న అందరికీ కూడా డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. ఇంకా దీంతో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ బయటకు వెళ్ళి మరి
కుళాయి దగ్గర పట్టుకోవడం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్స్ కానీ ఇలాంటి ఏం లేకుండా 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండేలాగా ఇక ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. చంద్రపూర్ నగర పంచాయతీకి దాదాపు 40 కోట్లతోటి అమృత్ 2.0 కూడా అది స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈరోజు మార్నింగ్ సాయిబాలాజీ టౌన్షిప్లో ఏదైతే మరి ఏఐఐబి స్టార్ట్ చేసామో అక్కడ 900 కిలోలీటర్స్ వాటర్ మరి అక్కడ ఓవర్ హెడ్లో స్టోరేజ్ కెపాసిటీ దానికి ఉంటుంది. అట్లాగే మిగతా 4 సెంటర్లు కూడా ఇలాంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడతారు. టోటల్గా 1,30,00,000 మరి వాటర్ కెపాసిటీని యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్స్లో స్టోర్ చేయడానికి మరి ఇవి యూజ్ అవుతాయి. మరి దాని తర్వాత మరి ఈరోజు మున్సిపాలిటీ రివ్యూ కాంప్రహెన్సివ్ డిస్కషన్ కమిషనర్ తోటి అలాగే మరి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తోటి శానిటేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ అట్లాగే మెప్మా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తోటి మరి మున్సిపాలిటీ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఆన్గోయింగ్ వర్క్స్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కానివ్వండి, లేకపోతే విఎల్టీస్ కానివ్వండి, బీపీఎస్ కానివ్వండి, అలాగే మ్యూటేషన్స్ కానివ్వండి, వీటన్ని మీద కూడా మరి కాంప్రహెన్సివ్ రివ్యూ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మరి నేను కొన్ని రిపోర్ట్స్ అడిగాను. మరి డీటెయిల్ రిపోర్ట్స్ కూడా నాకు సబ్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం గ్రేడ్ మున్సిపాలిటీ అయినందుకు అందరూ సంతోషిస్తున్నారు. దీంతోపాటు జనాభా పెరగడం అట్లాగే మరి కమర్షియల్ కూడా ఇది స్కేల్ అప్ అవుతూ ఉంది. దీని అన్ని దృష్టిలో పెట్టుకొని మరి టౌన్ యొక్క డెవలప్మెంట్ విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా విజిలెంట్గా ఉండి పనిచేసి ప్రజలకి మరి అటు బేసిక్ ఫెసిలిటీస్ అట్లాగే డెవలప్మెంట్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే మరి ఈచ్ డిపార్ట్మెంట్ వారు చేసే రోజువారీ కార్యక్రమాలు అలాగే నేను అడిగిన రిపోర్ట్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని నేను డీటెయిల్గా స్టడీ చేయాల్సిన ఉంది. అవి ఫర్దర్గా స్టడీ చేసి మరి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కమిషనర్ కానీ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ని నేను వివరణ అడుగుతాను. అట్లాగే మెప్మా సంబంధించి ఏదైతే మరి 52 గ్రూప్స్కి 9,40,00,000 రూపాయలు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మరి ఫినాన్షియల్ సస్టైనబిలిటీకి ఇచ్చిన డబ్బులు కూడా వాటి ఒక రిపోర్ట్స్ కూడా అడగడం జరిగింది. మరి ఎటువంటి వ్యాపారాలు పెట్టుకున్నారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, అది కాన్స్టిట్యుయెన్సీ జీడిపి కానీ లేకపోతే పర్ క్యాపిటల్ ఎంత యాడ్ అవుతుంది, ఇవన్నీ కూడా మరి ఏదైతే మరి స్వర్ణాంధ్ర 2047 మిషన్ ఉందో, వికసిత్ భారత్ 2047 మిషన్ ఉందో వాటికి మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్న విషయంపై కూడా మరి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద మనము ఈ యొక్క మెప్మా ద్వారా ఎంతమందికి మరి ఉపాధి ఇచ్చి అట్లాగే మరి మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది ఆ విషయం కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉడా నుంచి చూస్తే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు మరి మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మనకి దీంట్లో మనకి ఉడా నుంచి 2.5 CR రావడం జరిగింది క్రోడ్స్. 15th ఫైనాన్స్ నుంచి 1.5 మరి రావడం జరిగింది. అది అన్టైడ్ బడ్జెట్ అది. అలాగే 1 కోటి రూపాయలు మరి టైడ్ బడ్జెట్ వచ్చింది. 1 కోటి రూపాయలు ఇది కంప్లీట్గా మరి డ్రింకింగ్ వాటర్కే మరి యూటిలైజ్ చేయాలి. కాబట్టి ఈ యొక్క 5 కోట్ల రూపాయలు మరి కూటమి నాయకులు కార్యకర్తలు కూర్చొని ఆయా వార్డులకు సంబంధించి మరి ఎటువంటి మరి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే పార్క్స్ కానీ ఈ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడ కావాలి, మరి ఏవి చేస్తే మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అలాగే మరి రాబోయే లోకల్ బాడీస్లో కూడా మరి మనం చేసిన డెవలప్మెంట్ చూపించుకోవాలి. కాబట్టి మరి నేను కూటమి నాయకులు మరి వారు చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా లేకపోతే రేపటికల్లా ఈ యొక్క 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ని మరి వార్డ్స్కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో వారు రిపోర్ట్ ఇచ్చినట్లయితే నేను దాన్ని రివ్యూ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే ప్రయారిటైజ్ చేసి మరి కమిటీకి పంపిస్తాను. నెక్స్ట్ వాళ్ళు దాన్ని అప్రూవల్ చేసి పైకి పంపిస్తే తప్పకుండా మన యొక్క 5 crores మన టౌన్ డెవలప్మెంట్కి వాడుకోవడానికి సహకారం ఉంటుంది. కాబట్టి మరి మనకి ఈ యొక్క ఫండ్స్ ఇచ్చిన మన మినిస్టర్ నారాయణ గారికి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మరి రాబోయే రోజుల్లో తల్లికి వందనం కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది. లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఈరోజు ప్రోగ్రామ్స్లో సపోర్ట్ చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి,
పోలీస్ వారికి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.